కర్కాటక రాశి ప్రేక్షకులకు స్వాగతం. పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్య నక్షత్రం 4 పాదాలు, అలానే ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ కర్కాటక రాశి కింద వస్తాయి. శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి నవమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలోను, అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోను, రాహు యాజ్ ఇట్ ఈజ్ అష్టమ స్థానం, అంటే మకర రాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. బట్ డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే కేతువు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నారు, రాహు మీ ఒక జన్మరాశి నుంచి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారము, జూన్ 1వ తేదీ కర్కాటక రాశి, అంటే మీ జన్మ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజులు సవ్య మార్గంలోనే సంచారం చేస్తూ సంవత్సరం చివరిలో వక్రించి మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకే సంచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహుకేతు బలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏనాటి శని అయిపోయిందండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురు బలం వలన, లేదా శని బలం వలన, లేదా రాహుకేతు బలాలు, లేదా ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభ కారకత్వ వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఒక హ్యాపీనెస్ కావచ్చు, ఒక ప్రాపర్టీ కొనుగోలు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్, లేదంటే జాబ్ పరంగా కావచ్చు, మంచి లైఫ్ అనేది స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం ఉంటే ఇంకా రెట్టింపు ఫలితాలని ఆ జాతకుడు అందుకుంటాడు. గురుబలం లేకపోయినా శుభ ఫలితాలనే పొందుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ జాతకుడు. ఒకవేళ మన జన్మ జాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి గనక జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మన లైఫ్ అనేది స్మూత్ గా ఉండదు. చాలా స్ట్రెస్ఫుల్ గా లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది. చాలా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్న రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాం. అంటే గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగదు. ఒకవేళ ఈ సంవత్సరం ఆదాయ ఫలితాలు ఎక్కువగా ఉంటే, ఆదాయం ఎక్కువగా ఉంటే, మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇది పెద్దగా వర్తించదు. దీన్ని వాస్తవాన్ని గుర్తించండి. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, బుధాదిత్య యోగము, శుక్ర మహాదశ పట్టబోతుంది అని. గోచారంలో ఇవేవి వర్తించవు, అప్లికేబుల్ గా ఉండవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా ఉంటే, వాళ్ళ దశాభుక్తి వస్తే అప్పుడు అవి యాక్టివేట్ అయ్యి మనకి యోగకారక గ్రహ దశలు, అంటే యోగకారక ఫలితాలని మనకి ప్రసాదిస్తాయి. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. శుక్ర మహాదశ కూడా 100 మందిలో 20% మందికి మాత్రమే కాస్త యోగిస్తుంది, అందరికీ యోగించదు. ఇక కర్కాటక రాశి వాళ్ళకి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న గ్రహ సంచారాన్ని గమనిద్దాం. 12వ స్థానంలో గురువు సంచారం జరుగుతూ ఉంటుంది. ఒక పక్క ద్వితీయ స్థానంలో కేతు ఒక సంచారము, ఒక పక్క అష్టమ స్థానంలో రాహు ఒక సంచారము. 12వ స్థానంలో గురు సంచారం అనేది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు అంటే అది మీ ఒక పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేదా ఆరోగ్యరీత్యా ఖర్చులు కావచ్చు, లేదా ఇంటికి సంబంధించిన విషయాలలో ఖర్చులు కావచ్చు, లేదా ఒక వెహికల్ రిలేటెడ్ ఖర్చులు కావచ్చు. అంటే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఏదో ఒక ఖర్చు అనేది, మీ డబ్బు అనేది చేతి నుండి పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో. కొంతమందికి తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా అందుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. 12వ స్థానంలో గురు సంచారం అంటే మొత్తానికి స్ట్రెస్ఫుల్ లైఫ్. జాబ్ సెర్చ్ చేద్దాం అనుకున్నా, లేదా జాబ్ మారాలి అనుకున్నా, ఇట్లాంటి విషయాల్లో కూడా
కాన్‌ఫ్లిక్ట్స్, వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. మంచి జాబ్ దొరకకుండా అవి పోస్ట్‌పోన్ అవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలానే తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా చాలా ఒడిదుడుకులు, లేదా తండ్రి విషయంలో ఏదో తెలియని ఫీలింగ్ మీకు అది కలగడం లాంటిది. అలానే సోదరుల మధ్య డిస్టర్బెన్సెస్ లాగా మీకు అనిపించడము. ఇట్లాంటివి మీకు తరచుగా అనుభవంలోకి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఒక పక్క ద్వితీయ స్థానంలో కేతువు. ఇది పెద్దగా కౌటుంబిక విషయాలలో సన్నిహితం రిప్రజెంట్ చేయదు. సంబంధ బాంధవ్యాలలో లోపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట కుటుంబ వ్యక్తులతో మీకు తరచుగా ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవ్వడానికి, అలానే హెయిర్ ఫాలింగ్, జుట్టు ఎక్కువ ఫాల్ అవ్వడం లాంటిది, మెడ నొప్పి కావచ్చు, గుప్తాంగాంగలో ఏదైనా అలర్జీ లాగా ఏర్పడడము, ఇట్లాంటి సమస్యలతో ఎక్కువ బాధపడడం లాంటిది మీరు చూస్తూ ఉంటారు. కొంతమందికి సర్జరీలు కూడా జరిగి ఉండే ఆస్కారాలు, ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, 12వ స్థానంలో గురువు ఒక సంచారం జరుగుతూ ఉంటుంది. సో, ఈ సమయంలో ఇలాంటివి చోటు చేసుకుని ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే జూన్ 1వ తేదీ తర్వాత జన్మ రాశిలోకి గురు సంచారం మొదలవుతుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు మీరు చూసారు. బట్ జన్మరాశిలోకి వచ్చిన తర్వాత ఖర్చులు ఉండవు గానీ, బట్ ఆర్థికంగా అయితే పెద్దగా కలిసి రాదు. అలానే డిసిషన్ మేకింగ్ కరెక్ట్‌గా నిర్ధారాలు తీసుకోలేరు. కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేరు. అది వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఒక పెళ్లికి సంబంధించిన విషయంలో కావచ్చు, గందరగోళ పరిస్థితులు మీరు చూడబోతున్నారు ఈ సమయంలో. అలానే కొంతమందికి ఫ్యాట్ ఆహ్, లైక్ బొజ్జు రావడము, లైక్ ఫ్యాట్ బాడీ వెయిట్ పెరగడము, ఇట్లాంటివి. అంటే సరైన డిసిషన్స్ తీసుకోలేరు ఈ సమయంలో. ఏంటండి ఉచ్చ స్థానంలోకి వస్తున్నారు అని చెప్తున్నారు. అందరూ బావుంది అని చెప్తున్నారు. మీరు చూస్తే ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చు గానీ, నేను ఒక 100 మందిని అంటే ఒక 100 మంది ప్రాక్టికల్‌గా నేను అబ్జర్వ్ చేసి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి జన్మరాశులకి గురువు వచ్చినప్పుడు, నాకు జన్మరాశులకు గురువు వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది. సో, దీన్ని బట్టి నేను ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసి చెప్పడం జరుగుతుంది. పెళ్లి సంబంధాలొస్తాయి గానీ, బట్ ఆటంకాలు ఎదురవుతాయి. మూడో వ్యక్తి వస్తాడు. "ఏ అబ్బాయి బాలేదంట. అబ్బాయిదేదో ఏదో హాబిట్ ఉందంటండి. చూడండి మీకు." ఇట్లాంటివి. వాళ్ళ మాట వింటారు. మీ డిసిషన్స్ మీరిక్కడ తీసుకోలేరు ఈ సమయంలో. అవునా? వద్దులేండి. సో, ఇట్లాంటివుంటాయి. అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ చేయాలనే ఒక విషయంలో అవి కరెక్ట్‌గా డిసిషన్స్ అనేది ఉండలేకపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో. అలానే ముఖ్యంగా మరి ఏం మంచి జరుగుతుందండి? మనకు జన్మరాశిలో గురువు రాగానే అంతా చెడ్డేనా అని అనుకోవచ్చు గానీ, మీరు చెప్పొచ్చు క్వెషన్ మార్క్ వేయొచ్చు గానీ, ఏం మంచి జరుగుతుంది అంటే, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు కాస్త తగ్గుతాయి. తండ్రి ఆరోగ్యం విషయాలలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆ ఆరోగ్యరీత్యా సమస్యలు తగ్గుతాయి. అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతారు ఈ సమయంలో. ఎవరికీ అండి ఎంత భాగ్యం తీర్థక్షేత్రాల దర్శనాలనేది అది అందరికీ రాదు. అది 12 సంవత్సరాలకి ఒకసారి జన్మరాశిలోకి మీరు రాబోతున్నారు. 12 సంవత్సరాల తర్వాత మీ జన్మరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. అష్టకొరకు బిందులు ఒకసారి చెక్ చేసుకోండి. జన్మరాశిలోకి గురువు వచ్చిన తర్వాత 0, 1, 2 ఇచ్చాడా? 4, 5, 6 ఇచ్చారా? చూసుకోండి. కొన్ని పరిహారాలు గనుక మీరు చేసుకుంటే జన్మరాశిలో గురువు మీకు మంచి కాన్ఫిడెన్స్‌ని తీసుకువెళ్తాడు. అంటే తీర్థక్షేత్రాల దర్శనాలు ఇస్తాడండి ఈ సమయంలో మీకు. మంచి దర్శనాలు కలిగిస్తాడు. దేవతా దర్శనం కన్నా వేరే గొప్ప ఆహ్, వేరే గొప్పది ఏది లేదు అన్నట్టుగా నా ఒక ఫీలింగు. అలానే విదేశీయానం కూడా మీకు ఈ సమయంలో అందుతుంది. ఇది కాస్త మీకు శుభ ఫలితాలు. అంటే ఆహ్, ఇక్కడ పెళ్లికి సంబంధించిన విషయాలు ఆటంకాలు. కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేరు. డిసిషన్ మేకింగ్ రాంగ్ అవుతుంది. ఆరోగ్యరీత్యా కొంచెం వృద్ధులకి అంటే ఏజ్డ్ పర్సన్స్ గనక ఉంటే వాళ్ళకి ఏదో కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందిగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే ఈ సమయంలో ఆర్థికంగా అయితే పెద్దగా కలిసి రాదు. మీరు పెట్టుబడి పెడతారు. అక్కడెక్కడో ఒక చోటు ఆ డబ్బు అనేది వెనక్కి మీ చేతికి అందడానికి కొంచెం డిలేస్ అనేది ఉంటుంది. ఇక అక్టోబర్ 31వ తేదీ ఆయన ద్వితీయంలోకి సంచారంని మొదలుపెట్టబోతున్నారు. కొద్ది రోజులు మాత్రమే, ఒక 40 డేస్ మీకు గురుబలం మీకు వస్తుంది. ఆ సమయంలో మళ్ళీ మీకు ఆర్థిక ప్రయోజనాలు పొందుకోగలుగుతారు. అలానే ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మాసంలో గురువు వక్రించి ఉండడం అనేది మీ జన్మరాశిలో ఇది కాస్త ఆరోగ్యరీత్యా ఎక్కువ డిస్టర్బెన్సెస్, ఎక్కువ పెట్టుబడి విషయంలో చాలా రాంగ్ అవ్వడము లేదా నష్టమయ్యే సూచనలు కూడా ఉంటాయి. అష్టకర్క బిందులు కూడా చూసుకోవాలి. అలానే కాస్త కొన్ని విషయాలలో
అంటే ఈ ఒక ఇన్వెస్ట్‌మెంట్ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కర్కాటక రాశిలో పుట్టిన పునర్వసు నక్షత్రం 4వ పాదం జాతకులకు గురు సంచారము, శని సంచారం ఎప్పుడు బావుంటుందో చూద్దాం. గురు సంచారం ఎప్పుడు బావుంటుంది అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 బావుంటుంది. ఈవెన్ జన్మరాశిలో కూడా మీకు కాస్త ఆ సమయంలో మీకు పెద్దగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి నవంబర్ ఎండింగ్ వరకు కూడా గురు సంచారం వలన చాలా అనుకూలతలు పొందుకోబోతున్నారు. తర్వాత శని సంచారం ఎప్పుడు బావుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే శని సంచారం బావుంటుంది. మే 17 దాటిన తర్వాత శని సంచారం బాగుండదు. అలానే పుష్య నక్షత్రం 4 పాదాల వాళ్ళకి కూడా ఈ గురు సంచారము 12వ స్థానంలో ఆయన సంచారం చేసే సమయం మార్చ్, ఏప్రిల్, మే ఈ సమయంలో కూడా చాలా బాగుంటుంది. పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. దేవతా కార్యాలకి లేదా ఎక్కడైనా ఫారిన్ ట్రావెల్‌కి ఇది మీకు చాలా సింబాలిక్‌గా మీరు తీసుకోవచ్చు. అలానే ఆగస్ట్ 19వ తేదీ తర్వాత చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. శని సంచారం ఎప్పుడు బావుంటుంది? మే 17 దాటిన తర్వాత బావుంటుంది. ఆశ్లేష నక్షత్రం జాతకులకు గురు సంచారము ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. శని సంచారం ఎప్పుడు బావుంటుంది? మీకు మే 17 వరకు చాలా బావుంటుంది. ఈ కర్కాటక రాశిలో పుట్టిన స్త్రీ పురుషులిద్దరూ కూడా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా తప్పనిసరిగా గురువు జన్మరాశిలో వచ్చి నవమస్థానాన్ని చూస్తాడు. మృత్యుంజయ మంత్రం చదువుకోండి. ఓం నమః శివాయ. మీరు ఎంత చేస్తారో మృత్యుంజయ మంత్రం రోజుకి ఎన్ని సార్లు చదువుకోగలుగుతారో కూర్చొని అంటే ఒక చోట కూర్చొని చేసుకోవాలి. నేను వాక్ చేసుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటాను. అట్లా వద్దు. కూర్చొని మృత్యుంజయ మంత్రం ఓం నమః శివాయ ఎంత చేసుకుంటారో మీకు అంత పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు. ఇక ఎవరికైతే ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలంటుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నా దగ్గర. సో డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉంది, ఏ దశాభుక్తి, ఎప్పటి నుంచి బాగుండట్లేదు, ఏ పరిహారాలు సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.